శ్రీ వీరభద్రస్వామి అంటే తెలియని భక్తులు లేరు. ఒక్కసారిగా సంవత్సరం కాలం పాటు ఒక నిద్ర కోసం చూస్తూ ఉంటున్నారు. ఆ నిద్ర ఎక్కడ అంటే కురివి దేవాలయంలో. ఇది దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయంతో పాటు ఇక్కడ గుడి స్థాపించారు. ఈ గుడిలో శివాలయం సంబంధించిన శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ 100 సంవత్సరాల చరిత్రతో కూడిన ఈ టెంపుల్లో దాదాపుగా 100 సంవత్సరాలతో ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ భక్తులను వాళ్ళ యొక్క సమస్యలను ఇక్కడ మొక్కుతే వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా తీరుతుందనే ఒక నమ్మకంతో మాత్రం ఇక్కడికి వస్తారు. మనతో పాటు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఇప్పుగా దాన్ని గుర్తించి తన యొక్క ప్రతిభను గుర్తించి ఇచ్చిన రామచంద్ర నాయక్ సార్ మనతో ఉన్నారు. సార్, ప్రజలకు ఏ విధంగా మీరు ఆశీస్సులు, వాళ్లకు ఏ విధంగా శుభాకాంక్షలు చెప్తారు? మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు యావత్తు మహబూబాబాద్, డోర్నకల్, తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తూ, పరమశివుడు సారాంశం ఏంటంటే లోకంలో ఉన్న ప్రతి పౌరుడు అజ్ఞానం నుండి మేలుకోవాలి, మంచి వైపు పయనించాలి. అదే జాగరణ అంటే మేలుకోవడం. మరి కేవలం మన సీతారాం గారు చెప్పినట్టు జాగరణ అంటే నిద్ర చేయడం కాదు. ఆ పరమశివుణ్ణి మరి స్మరిస్తూ మనం ఆ సంవత్సరం మొత్తంలో చేసిన మంచి చెడులు ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మంచి వైపు పయనించి ముఖ్యంగా యువత, అదేవిధంగా రైతాంగం అందరూ యావత్తు రాజకీయంగా నాయకులు అందరూ మంచి వైపు పయనించి గ్రామాల అభివృద్ధి, జిల్లాల అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి సాధించడంలో పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంకోటి సార్కి ఒక క్వశ్చన్. సారు దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు తన ముఖంలో ఏదో ఒక చిన్న చూపు ఉండేది. ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రావడం, సార్కి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ గెలవడం, సార్ ఒక్కసారిగా అప్పుడు ఆ టైంలో చూస్తూ ఉంటే ఆ నైట్ 1:30 ఆ టైంలో వస్తూ ఉంటాడు. అప్పుడు సార్ ఏదో ఒక గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఏ రోజు గిల్టీగా ఫీల్ అయిన సందర్భాలు లేవు. డోర్నకల్ నియోజకవర్గంలో ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఆ భగవంతుడు నాకు కల్పించిండు. దానికోసం అహర్నిశలు గతంలో కష్టపడ్డా, భవిష్యత్తులో కష్టపడతా. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా, పేద బడుగు బలైన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఒక నిష్పక్షపాతమైన, ఒక నిస్వార్థమైన సేవను మరి రాజకీయంగా ప్రజలకు అందించడం కోసం ఆ వీరభద్రుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. తప్పకుండా వారి కోసం నేను తప్పకుండా శ్రమిస్తా. మొన్న అసెంబ్లీలో మాట్లాడారు, వీరభద్ర స్వామి గురించి సంబంధించింది ఈయన బడ్జెట్ సమావేశంలో మాట్లాడారు. మీరు ఎంత బడ్జెట్ ఇక్కడ ఇవ్వబోతున్నారు? తప్పకుండా మరి ప్రభుత్వం ఏర్పడ్డ అనతి కాలంలోనే జాతర వచ్చింది కాబట్టి వచ్చే జాతరకైనా పెద్ద మొత్తంలో నిధులు తెచ్చి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్, అదేవిధంగా విఐపీలకు కాటేజ్, ఒక కళ్యాణ మండపం లాంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి వాటిని సాధిస్తా. తప్పకుండా మా ఎండోమెంట్ మినిస్టర్ గారి సహకారంతో ఈ అభివృద్ధిని తప్పకుండా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మనతో పాటు సీనియర్ నాయకులు జడ్పీటీసీ గారు వీరభద్రం గారు, మీరు ఒక 2 ముచ్చట్లు ప్రజలకు ఏం శుభాకాంక్షలు? ముఖ్యంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కానీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ దిశలోనే మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ప్రజా సంక్షేమ ఫలాలు అందాలనేది ఆలోచనలో ముందుకు పోతున్నారు. ఆ దిశలోనే దేవాలయాలు, మా నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలు అన్నిటి మీద కూడా మా విప్పు గారికి, మా ఎమ్మెల్యే గారికి గత 10 సంవత్సరాల నుండి గ్రామాలలో, తండల్లో అన్నీ తిరుగుతుంటూ ప్రజలకు ఏ దేవాలయానికి ఎంత అవసరం అనేది వారికి దృష్టిలో ఉన్నది. ఆ దిశగానే వారి సేవలు అందిస్తాడు. అదేవిధంగా ముందుకు పోవాలని. దీంతో పాటు మరిపెడలో ఉన్న మన బాసంబావ గుడి ఉంది. దానికి మీరు గిరిజనులు అంతా గిరిజన సమాజ వర్గంలో ఉన్నారు. ఆ గుడికి ఏమైనా ఎండోమెంట్లో ఏమైనా ఉంటే ఏర్పాటు చేయగలుగుతారా సార్? తప్పకుండా. మాకుల బావసింబావ గారి ఆలయం, నర్సులపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, కందికొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కురివి వీరభద్రుడి ఆలయం, ఇవన్నీ దశల వారీగా తప్పకుండా అభివృద్ధి పదంలో సాగుతుంది.
గత 30 సంవత్సరాలకు నిర్లక్ష్యమైన కానీ మేము అట్లా నిర్లక్ష్యానికి చేయకుండా తప్పకుండా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాం. ఈ పరిస్థితి ప్రజలకైతే ఎప్పుడు సేవలో ఉంటాం. దాంతోపాటుగా ఇక్కడ మొత్తం యువత పోతూ ఉంటారు కాబట్టి యువతకి ముఖ్యంగా ఇక్కడ వీరభద్ర స్వామి అయితే ఎప్పటికప్పుడు దర్శనం ఇస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఇక్కడ ప్రజలందరూ వీరభద్ర స్వామిని దర్శించుకోవడానికి దాదాపు వేల నుంచి లక్షల మంది అయితే వచ్చి పోతూ ఉంటారు. ఇది ఒక్క సంవత్సరం కోసం దాదాపుగా సంవత్సరం కాలాన్ని ఎదురు చూస్తున్న ఆ విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వైపు గారు కూడా ఒక మాట అన్నారు, ఈ గుళ్ళో ఎండోమెంట్లో ఉన్న గుళ్ళందరినీ అన్ని గుళ్ళో ఉన్న గుళ్ళన్నికి డెవలప్మెంట్ చేయడానికే మా ప్రధాన అంశము. దాంతోపాటుగా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా నిధులు సంపూర్ణం చేస్తుందని మాత్రం మన ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ గారు చెప్పిన విషయం అయితే కనిపిస్తుంది. అందర్ టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ కురి వీరభద్ర స్వామి గుడి నుంచి.